లోకేష్ అనే వ్యక్తి మంగళగిరి నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైనటువంటి అభ్యర్థి కాదు. అతను ఆర్కే గారి చేతిలో అంతకుముందు ఓడిపోయినాడు. ఇప్పుడు అలాగే పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి మాకు సీట్ ఇస్తే మా సామాజిక వర్గం అంతా కూడా మాకు అండదండగా నిలబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు పోయినసారి అతను 5,000తో ఓడిపోతే ఈసారి నేను 20,000 నుండి 25,000 మెజారిటీతో మేము గెలుస్తామని ఆయన ఓడిపోతాడని స్పష్టంగా చెప్తా ఉన్నాను. అలాగే ఏ విషయంలో తీసుకున్నా, అటు విద్యాపరంగా తీసుకున్నా, లేకపోతే అనుభవరీత్యా తీసుకున్నా, లేకపోతే సామాజిక కార్యక్రమాల రీత్యా తీసుకున్నా, అన్నిటిలో కూడా లోకేష్ అనే అతను నాకన్నా మించినటువంటి వ్యక్తి అయితే కాదండి. కాకపోతే అతను చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనేటువంటి ఒక ముద్ర తప్ప నాకన్నా ఏ విషయంలో కూడా అతను అధికుడు కాదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు సీట్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండతో నాకున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడితో తప్పనిసరిగా లోకేష్ ఓడించగలం. లోకేష్ అనే వ్యక్తి బలమైనటువంటి అభ్యర్థి అయితే కాదు. ఇక్కడ 175 సాధించాలంటే ఇక్కడ లోకేష్ పైన నేనే తగినటువంటి అభ్యర్థిని, లోకేష్ని ఓడించగలిగినటువంటి అభ్యర్థిని నేనని చెప్పేసి మీకు స్పష్టంగా తెలియజేస్తాను. 1,00,000 ఓట్ల మెజారిటీ ఎందుకు చెప్తున్నారంటే గంజి చిరంజీవిని వాళ్ళు ఇంకొకటి కూడా ఉంది ప్రజల్లో టాక్, గంజి చిరంజీవి టీడీపీ కోవర్ట్ అని. కాబట్టి వాళ్ళు గంజి చిరంజీవిని వైసీపీలోకి పంపిన తర్వాత 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని ప్రకటించుకోగలిగారు. వాళ్ళు ఆ ధైర్యంతో ప్రకటించుకున్నారు తప్ప నేనే కనుక అభ్యర్థిగా వస్తే వాళ్ళ ఓటమే తప్ప ఇక్కడ 1,00,000 ఓట్లు కాదు, 20 నుండి 25,000 ఓట్ల లెస్సతో వాళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను.